సుగాలి ప్రీతి కేసుపై ఎక్స్లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ కేసుపై ప్రభుత్వ నిర్లక్ష్యం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆవేదన నింపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2017లో 10వ తరగతి చదువుతున్న అమాయకురాలు సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైందని, అప్పటి చంద్రబాబు సర్కార్ నిందితులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మృతురాలి తల్లిదండ్రుల కోరిక మేరకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తును ముందుకు తీసుకువెళ్లామని ప్రస్తావించారు. మృతురాలి కుటుంబానికి కర్నూలులో 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల వ్యవసాయ భూమి, ప్రభుత్వ ఉద్యోగమిచ్చామని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు కూడా ఆదేశించామని ట్వీట్లో పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాగానే ఇప్పుడు ఆ కేసును పూర్తిగా పక్కన పెట్టేశారని జగన్ ఆరోపించారు. సిబ్బంది వనరుల కొరత ఉందని సీబీఐ చెప్తూ ఉంటే సహకారం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మౌనం వహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే కారణంతో కుటుంబానికొచ్చే పెన్షన్ను కూడా నిలిపేశారని ప్రీతి తల్లిదండ్రులు తెలిపారని ఎక్స్ పోస్టులో జగన్ ప్రస్తావించారు. సిట్ నివేదిక, సిడిఎఫ్డి ల్యాబ్ రిపోర్టులు, డిఎన్ఏ ప్రొఫైల్ వివరాలు తల్లిదండ్రులు చూపించారు. బలమైన ఆధారాలున్నా సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయించకుండా మౌనంగా ఉండడం అన్యాయం కాదా అని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. న్యాయం కోసం మరోసారి కలిసిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు వైసీపీ తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నా కూతురు సుగాలి ప్రీతి కేసు అందరికీ మీకు తెలిసిన విషయమే. 2017లో మరి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో మరి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించారు. మరి పాఠశాల యాజమాన్యం వారు చాలా ధనికులు, మరి రాజకీయ అండబలం ఉన్న వాళ్ళు 2017 నుంచి 2019లో ఏదైతే మరి టీడీపీ ప్రభుత్వంలోనే నాకు ఈ అన్యాయం జరిగిందో మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను న్యాయ పోరాటం అనేది చేస్తా ఉన్నాను. డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత కనీసం సుగాలి ప్రీతి కేసు ఏం చేశారన్నా అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకుదాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో. మరి వాళ్ళ 2017లో